వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా బావ జైలుకు పోయి అప్పటి నుండి కేసు నుండి బయటకు తీసుకొచ్చినాక మా అక్కలు సంపదాన్ని రోజు టార్చర్ పెట్టిండు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నాయండి. తర్వాత మా బాగా అసలు చిత్రహింసలు పెట్టుకుంటూ కొట్టి అసలు ఉరిపెట్టినప్పుడు మందు తాగినాక అవన్నీ మేము తీసుకునే కేసు కూడా పెడతానని తీసుకొచ్చినాం. పెద్ద మనుషులలో పంచాయతీ జరిగింది, వాళ్ళంతా కొట్టింది, వాళ్ళ ఆడబిడ్డలు కొట్టారు. అయినా 10 రోజులు తీసుకుపోయి నేను మా ఇంటి దగ్గర ఉంచుకున్నా. తీసుకొని మళ్ళీ భర్త అంటే సచ్చపిచ్చాడు. మళ్ళీ వచ్చినా కూడా సరే సర్దిద్ది వచ్చినాం. ఈ మధ్యలో కూడా పాయిజన్ కలిగితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వేసారండి. 2 రోజులు అట్నే ఉంటే పాయిజన్ తాగిన మనిషిని అట్నే ఉంచారు. ఉంచినాక నేను వచ్చి గొడవ చేస్తే మళ్ళీ దుర్గా హాస్పిటల్కి వరంగల్ వెళ్ళినాక అక్కడ నుండి తీసుకొచ్చినాం. తీసుకొని వచ్చినాక మా అక్క పేరు మీద ఇల్లు మీద లోన్ తీసుకున్నారండి. 10 లక్షలు లోన్ తీసుకున్నాడు. తీసుకున్నాక డబ్బులు వచ్చేదాకా ఏం మాట్లాడలేదు. డబ్బులు వచ్చినాక నేను సంపుతా అని ప్రతి రోజు ఇదే టార్చర్. నిన్న జరిగి ఫోన్ చేసింది, మా అక్క ఫోన్ చేసి బాగా తాగి వచ్చాడు, బుద్ధి బాగా ఉరిపెట్టిండు అంటే అదేం నాకు ఎందుకు ఉరిపెట్టిండు అంటే పిల్లగాడు మందు తాగిండు వచ్చి కొట్టిండు. పిల్లగానే కొట్టిండు, నన్ను కొట్టిండు. పిల్లగాడు బయటకు వెళ్ళిపోయిండు. బాగా తాళకపోయిండు. వచ్చి నేను వస్తా నీ దగ్గరికి అంటే అక్కడ నేనే వస్తలేదే, రేపు వచ్చి పిల్లలు తీసుకొని వస్తా అని నేను చెప్పాను. నువ్వు రా చెల్లె 5 నిమిషాల క్రితం కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడింది. పొద్దున చనిపోతున్న 5 నిమిషాల ముందు నాతో ఫోన్ మాట్లాడి బావత్తాను చెల్లెని తర్వాత చేస్తా అని ఫోన్ పెట్టేసింది. 5 నిమిషాల తర్వాత నా బిడ్డ ఫోన్ చేసి మమ్మీ పెద్దమ్మ నరికేసి నువ్వు నరికేసి ఏందమ్మా నేను అంటనే ఉన్నా. నా బిడ్డ వీడియో కాల్ చేసింది. నరికి పడుకోబెట్టి వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళందరూ ఉన్నారు పక్కన. గొట్టలు ఇట్లా పట్టుకొని నిలబడ్డు. నా బిడ్డకు కూడా తగలపోయారు. నా బిడ్డని నెట్టేసింది మా అక్క. జరిగింది ఇదేనండి. ఆయన రోజు టార్చర్ పెడతాను మా అక్క. ఒక్కరోజు జరిగింది. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ బావ కొడుకుని కొట్టుకుంటూ వాళ్ళ భార్య అడ్డం పోయి అడుగులో పోతే ఆ దెబ్బలు కట్టుకోలేక ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. జైలుకు పోయాక నా చెల్లెమ్మడి వాడి నిన్ను చంపుతా అని ఒళ్ళంతా కవలి పెట్టి పోతుంటే నాకు ఫోన్ చేసి ఒక రైతు నేను పోయి 1 గంట తీసుకొస్తుంటే దగ్గరకు తీసుకొస్తుంటే నన్ను కొట్టిండు. పక్కన డ్రైవర్ని కొట్టిండు తీసుకుంటా. కొట్టినాక తీసుకొని వచ్చిన మళ్ళీ తీసుకుపోయాడు. మళ్ళీ కొట్టిండు. మళ్ళీ కొడుతూ మళ్ళీ వచ్చింది. వచ్చిన రోజు ఉన్నాక మందు తాగిన నా ఇంట్లో ఏదో కూతు మాట తిట్టాడు. ఎక్కడ పోవాలండి కూతు మాట తింటే నేను నామగారి పడ్డ నేను చస్తాను కూత మంది తాగితే మళ్ళీ నేను ఫోన్ చేసి నా చెల్ల మంది తాగిందా అని చెప్తే వచ్చిండు. ఒక్క 30 రూపాయలు కూడా ఇవ్వాలి నా చెల్లకు హాస్పిటల్ ఖర్చు. ఏడుచుకుంటా నా చెల్లని బతికించుకొని పోయినాక మళ్ళీ వచ్చి పెద్ద మనుషులు తీసుకొని వచ్చి కాళ్ళు నిలబడి నా తప్పు అయింది తాగి చేసిన అని తీసుకుపోయిండు. నాకు ఇవాళ తెలియదు. ఆ రోజు నుంచి తీసుకుపోయినాక వాళ్ళ అత్త కొట్టింది, వాళ్ళ ఆడబిడ్డ కొట్టింది. ఇక వాళ్ళ బావ కొడుకును ఒక ఆయన పోలీసు వాడు అనుమానం నేర్పేది నా చెల్ల మీద పెడతా అంటే నిమిష పెట్టేది కొట్టేది కొట్టేది. నాకు నా చెల్లెప్పుడే వాడు కావాలి. వాడు కావాలి. వాడు బతకద్దు. ఉన్న పిల్లలు కూడా అట్లా అవుతారు. తండ్రి ఉన్నట్టు పిల్లలు కూడా అట్లా అవుతారు. నేను నా చెల్లెకి 80,000 మా అమ్మ దగ్గర పెట్టినా అడగబోతే నీ అక్క ఇంట్లో అంటాడు ముందు నా చెల్లె నా ఇంటికి రాకుండా చేసిండు. ఈ అక్కతో మాట్లాడితే స్వప్న వాళ్ళ చెల్లెలు సంవత్సరం నుండి మా అక్కని టార్చర్ పెడతానండి. ఇద్దరికి ఇట్లా చాలా సార్లు జరిగింది. ఊరు పెట్టిండు. ఒక వ్యక్తిని పక్క ఇంటి వ్యక్తిని చంపేసిండు, కొట్టి చంపేసిండు. అప్పుడు జైలుకు పోయి వచ్చిండు. 15 రోజులే ఉన్నారు. వాళ్ళ పెద్ద మనుషులు పోయి తీసుకొని వచ్చారు. తర్వాత నుండి మా అక్కని చంపుతా అని టార్చర్ పెడతాంటే ఒకరోజు తట్టుకోలేక పురుగుల మందు తాగింది. తాగిన మనిషిని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో 2 రోజులు కూడా అట్లే ఉంది. నేను మళ్ళీ కొత్తగూడెం నుండి వచ్చి నేను చాలా సేపు గొడవ చేసి కేసు పెడతా అది ఇది అని అంటే వరంగల్ తీసుకుపోతే అక్కడ డబ్బులు ఖర్చు అయ్యాయి. 10 రోజుల తర్వాత తీసుకొచ్చి ఒంట్లో ఆరోగ్యం బాగోలేదు అనుకో. తర్వాత తీసుకొచ్చినాక 10 లక్షల రూపాయలు ఇంటి మీద లోన్ తీసుకున్న దగ్గర నుండి రోజు తాగొచ్చడం, కొట్టడం, గొడ్డలతోని పారలతో వీటితోనే కొట్టడం ఉంది. ఒక రోజు ఉరిపెట్టిండు. నేను కూడా మేమేం మాట్లాడలేదు. ఆడపిల్లలు మేము అని మాట్లాడుతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం.
జరిగిందంటే ఇది ఈ రోజు పొద్దున మా నా బిడ్డ ఫోన్ చేసింది. నా బిడ్డ ఫోన్ చేసి మాట్లాడింది. నేను రమ్మంటే నేను రానమ్మా రేపు వస్తా అని చెప్పిన. మా అక్క మాట్లాడింది. బాగా వస్తాను అని కట్ చేసిన 5 నిమిషాల లోపే మళ్ళీ నా బిడ్డ వీడియో కాల్ చేసి మమ్మీని నరికేసి నా బిడ్డ అంటనే ఉంది. నేను చూసిన తన చేతిలో గొడ్డలు ఉంది. మా అక్క గిలగిల కొట్టుకుంటాను. వీడియో కాల్లో నేను చూసిన. మాకు అది అర్థం కాదండి. ఎప్పుడు చూసినా చంపుతానే అని మాట్లాడుతుంది. మాకు న్యాయం కావాలండి. వానికి ఉరి శిక్ష పడాలి. బయట మమ్మల్ని కూడా చంపుతాడు. మీకు కేసు హాని ఉంది ఖచ్చితంగా. ఇప్పటికీ ఇద్దరిని చంపిండు వాడు. కేసు అయిందండి. వేరే వాళ్ళు కేసు పెడితే 18 రోజులు జైలు కూడా వచ్చిండు. జైలు మీదనే ఉన్నాడు. మాకు న్యాయం కావాలండి. బాగా సంపాదించింది 40 లక్షలు ఒక్కటి కష్టం చేసి రోజు కింటా చికెన్ కొట్టింది. నిన్న నైట్ కూడా 50,000 రూపాయలు సంపాదించి డబ్బలో పెట్టి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.